అట్లా అంటే కాన్షియస్‌నెస్ లివింగ్ చివరికి ఈ టాపిక్‌కి కనెక్ట్ అవుతుంది. మన ధ్యానం అనేది నా ధ్యానము ఎలా స్టార్ట్ అయింది. అంటే నేను పత్రి గారిని ఎప్పుడూ కలవలేదు. పిరమిడ్ మాస్టర్స్ ఎవరు లేరు. ఇప్పుడు మేము ఉంటున్న ఈ అయవా స్టేట్‌లో వెరీ ఫస్ట్ పర్సన్ టు స్టార్ట్ మెడిటేషన్. అప్పుడు నాకొక గ్రూప్ లేరు. ఒక సజ్జన సాంగత్యం లేదు. అండ్ ఆన్‌లైన్ సెషన్స్ కూడా అప్పటికి నాకు తెలియవు. ఆహ్, సో, ఇట్లా అంటే కాన్షియస్‌గా నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ నా సెల్ఫ్‌లో ఏం జరుగుతుంది? నాకు పిల్లల్లో ఏం జరుగుతుంది? దెన్ ఓకే. ఇంకొకటి వినింది వెజిటేరియనిజం ఈస్ ద కీ. అది కూడా నేను ఎక్స్‌పెరిమెంట్ చేశాననమాట. ఓకే. నేను మెడిటేషన్ చేస్తూ మీట్ తింటుంటే నా మైండ్ ఎలా పనిచేస్తుంది? నా సెల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి? నేను ఎదుటి వ్యక్తులతోని ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను? నా మీద నేను కాన్షియస్‌గా అబ్జర్వ్ చేసుకుంటున్నాను. ధ్యానం ఎలా కుదురుతుంది నాకు? ఆలోచనలు ఎలా వస్తున్నాయి? నా భావనలు ఎలా ఉన్నాయి? అలా మళ్ళీ ఒక 6 వీక్స్ పాటు మీట్ తినకుండా, ఎగ్ కూడా తినకుండా చేయడం జరిగింది.